చూడండి. టెంపుల్ టెంపుల్ మీద మొత్తము వీళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి. వీళ్ళు ఒకరేనా లేకపోతే చాలా మంది అర్థం అవట్లేదు. ఇక్కడ అక్కడ కూడా ఉన్నారు చూడండి. కింద వీళ్ళెవరు? ఇటువంటిది అక్కడ శివుని దగ్గర కూడా అక్కడ చాలా మంది కనిపించారు. తను చెట్టు పట్టుకొని ఉంది. శివపార్వతుల విగ్రహం చూడండి. శివుని ముఖం పగిలిపోయింది ఇక్కడ. ఎంత అద్భుతమైన పురాతనమైన టెంపుల్. మొత్తం రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడ చూడండి. నేను స్టార్టింగ్ లో వీడియో చేసినప్పుడు వీళ్ళ గురించి చెప్పాను. మనిషి మీద మనిషి కూర్చుని ఉన్నాడు. ఇది ఒక షార్ట్ చేశాను నేను స్టార్టింగ్ లో. దాని లింక్ దీని కింద పెడతాను చూడండి. ఇలా చూడండి. ఇది దగ్గర నుంచి చూపించాను. ఇంకో వీడియోలో చూడండి. అక్కడ చూడండి. పైన శివుడు కనిపిస్తున్నాడా? ఇక్కడ ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడా? ఈ పక్కన ఎవరు నాట్యం చేస్తున్నారు? ఈ పక్కన ఎవరు నాట్యం చేస్తున్నారు? శివుడు ఇక్కడ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది వాళ్ళు. ఈ పైన చూడండి వీళ్ళెవరు? ఇక్కడ వీళ్ళు, ఇక్కడ వీళ్ళు. ఈ అద్భుతమైన టెంపుల్ చూడండి. పిల్లర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. శివస్వాములు అందరు ఇక్కడే పడుకుంటారు. కింద చూడండి. దీనికి బేస్ ఏం లేదు. లోపలికి లేదు, బయటికే ఉంది. కింద పిల్లలు. విరిగిపోయిన నంది మూలకు పడింది చూడండి. అంతా విరిగిపోయింది నంది. నంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాటి గిట్టలు చూడండి, గజ్జలు చూడండి. ఇదే టెంపుల్లో వేరే దగ్గర దొరికిన వినాయకుని ఇక్కడ పెట్టింది చూడండి ఎలా ఉంది. ఈ రాయి వేరు, ఈ రాయి వేరు. తెల్లగా కనిపిస్తుంది వినాయకుడు. ఈ రాయి మాత్రం ఎర్రగా ఉంది. టెంపుల్ మెయిన్ ఎర్రగా ఉందన్నమాట. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ దున్నపోతు మీద కూర్చున్న యముడిని చూడండి. చూడండి యముడు. ఈ దున్నపోతని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ కొమ్ము కనిపిస్తుందా? కొమ్ము, గిట్టెలు, కొమ్ము వలని ఇది దున్నపోతని తెలుస్తుంది. ఇదంతా ఓకే, కానీ ఈయనెవరు? నారదుడు. నారదుడు అని ఎలా తెలుస్తుందంటే ఆయన చేయి దగ్గర చిడతలు, కాకపోతే ఇవి విరిగిపోయినాయి. ఈ చిన్న గ్యాప్ వలన తెలుస్తుంది ఈ నారదుడు అని. మొత్తానికి ఈయన యమధర్మరాజు. కింద చూడండి. ఇలా గణాలు అందరు ఉన్నట, యముని గణాలు. ఇది ఎంత బాగుంది. ఇక్కడ చూడండి. ఇది వింతగా అనిపించింది. మనిషి తలకిందుగా ఉన్నాడు ఇక్కడ. ఎందుకున్నాడు ఇక్కడ తలకిందుడుగా? ఇక్కడ ఒక రాక్షసుడు, ఇక్కడ ఒక తల్లి పిల్ల, తల్లి పిట్ట, ఒక పెద్ద పిట్ట, ఇద్దరు హ్యూమన్స్ ఇక్కడ. అక్కడ ఒక తల్లి పిల్లగానికి పాలిస్తుంది. అక్కడ రాక్షసుడు. అసలు ఈయనెవరు? ఈయన కింద వీళ్ళ గనులు. కింద ఉన్న వాళ్ళు వాళ్ళ గనులు. ఆయన ఎవరు? ఈ శివుని టెంపుల్ పక్కనే చూడండి దేవతలు, వారి వాహనాలు. బ్రహ్మదేవుడు, తర్వాత ఇక్కడ ఎవరు? కింద నంది ఉంది, అమ్మవారు అయి ఉండొచ్చు. ఇక్కడనేమో ఇక్కడెవరు? కింద హంస ఉంది. హంస ఉంటే ఎవరు? లక్ష్మీదేవి. ఇక్కడ అందరు అమ్మవారు. ఇక్కడ ఎవరో ఉన్నారు కింద. ఇక్కడ ఇక్కడ ఉన్నది ఏంటి? నాకు తెలిసి చూడండి. ఇదేంటి? పైన ఉన్న అమ్మవారి పేరేంటి? చూడడానికి ముఖం డిఫరెంట్గా ఉంది ఈ అమ్మవారిది. ఎవరు? ఇక్కడ ఎవరు? ఏనుగు ఉంది. ఏనుగు ఉందంటే లక్ష్మీదేవి అన్నాడు. ఇక్కడ అసలు ఈ వాహనం ఏంటి? ఎవరి అమ్మవారు? అమ్మవారి జటాజూటాలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ లాస్ట్లో ఉన్నది మాత్రం వినాయకుడే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన స్వరూపమే చెప్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఈయన లేకుండా శివుడు ఉండడు. ఈయన చెవిలో చెప్తే శివుని చెవిలో చెప్పినట్టే. అక్కడ శివుడు. వీళ్ళందరూ ఓకే, ఇక్కడ శివుడు ఓకే, బట్ ఇక్కడెవరు? వీళ్ళెవరు?
నాకు చూస్తే ఇక్కడ శివులు గణాల్లా ఉన్నాయి. ఓకే, శివులు గణాలు ఓకే, మరి ఇక్కడ ఎవరు? చూసారా, ఈ పిల్లాడు ఎవరు మరి? వీళ్ళు శివుడు గణాలు అయితే మళ్ళీ ఆ పిల్లాడు తనెవరు? ఇక్కడ ఇంకో పక్కకు ఇక్కడ కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు? ఇక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, తర్వాత ఇక్కడ కూడా అమ్మాయి. ఈ చిన్న పిల్లాడు ఎవరు? ఎవరికి తెలుసు తను ఎవరు? పైన ఇంకో శివుడు గణం. అలాగే ఇక్కడే ఉన్న ఇంకొక స్తంభం పైన ఇది చూడండి, ఇదంతా డిజైన్. కాకపోతే ఇక్కడ వినాయకుడు కనిపిస్తుంది. వినాయకుడు ఏనుగు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తన కాలు, 2 కాళ్ళు, ఇక్కడ తొండం మాత్రం కనిపిస్తుంది. బాడీ మాత్రం లేదు. చూడు ఎలా ఉంది. అదే ఇటువైపు వస్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు, శివపార్వతులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఉత్త డిజైన్ మాత్రమే ఉన్నది. దీని గురించి సపరేట్ వీడియో తీశాను, చూడండి. మొత్తానికి ఈ టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉంది. ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. నేను ఎక్కడున్నానో మీరే గెస్ చేసి చెప్పండి. ఈ అద్భుతమైన మరో శివలింగాన్ని చూడండి. ఎన్నో శివలింగాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. కాకపోతే దీని మీద ఏ విగ్రహాలు కనిపించట్లేదు, ఎక్కడ చెక్కినట్టు కనిపించట్లేదు. ఇక్కడ తేనె శివలింగం అనమాట. చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాడు చూసినా, అందుకే ఈయనని తేనెతో సంబంధించిన పేరుతో పిలుస్తారు అనమాట. చూడ ఎంత బాగుంది. చాలా అందంగా ఉంది. ఈ స్తంభాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు దొరికిన చాలా శిల్పాలు ఇక్కడే ఉన్నాయి. చూడండి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా, ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ చూడండి, నాగదేవత విగ్రహం. రాయి మీద చెక్కింది, శిల్పం కాదు, జస్ట్ చెక్కిన అంతే. ఇక్కడ వినాయకుడు తల మాత్రమే దొరికినట్టుంది. ఇక్కడ ఏనుగు. తర్వాత ఇక్కడ చూడండి, కార్తికేయ స్వామి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక రోలు కూడా దొరికింది. తర్వాత ఇక్కడ ఒక నంది. దొరికిన శిల్పాలన్నీ ఇక్కడ ఉంచారన్నమాట. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక అమ్మాయిని ఇలా దించారు. ఇక్కడ శివపార్వతి. ఈ టెంపుల్లో 2 స్ఫటికలింగం అనమాట. మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ఎండ తాకిందంటే శివలింగము బ్లూ కలర్లో మెరిసిపోతుంది. ఇలాంటిదే హైదరాబాద్ దగ్గరలో ఒకటి ఉంది. నేను వీడియో తీశాను కానీ దాన్ని పెట్టలేదు, అది కూడా పెడతాను. చూడండి ఎలా ఉందో. పొద్దున్నే శివకిరణాలు తాకిన వెంబడే ఆ శివుని లింగం అనేది మెరుస్తుంది, బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాగదేవతలు, ఇక్కడ ఇటువైపు 2, ఇక్కడ శివగణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీళ్ళు. ఇదే గుళ్ళో మనకు పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర దొరికిన అన్ని విగ్రహాలను ఇక్కడ పెట్టారు. చూడండి ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ తవ్వకాల్లో దొరికినటువంటి విగ్రహాలు. అసలు ఏవో కూడా తెలియకుండా ఉన్నాయి. కొన్ని అయితే తలలు కింద పడిపోయినాయి, తలలు కూడా పగిలిపోయి ఉన్నాయి కొన్ని. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఈ శిల్పాలు అలా పలిగిపోవడం చూస్తుంటే బాధగా ఉంది. చూడండి, ఐ థింక్ శివుని పాదాలు అయి ఉంటాయి. నంది విగ్రహాలు. నంది అయితే ఎన్ని ఉన్నాయో. బయట ఒక పెద్ద నంది కూడా ఉంది. కొన్ని శిలా శాసనాలు కూడా ఉన్నాయి ఇందులో. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ శివుని గుడి లాంటిది దొరికింది సపరేట్. కింద శివుని భాగం, లింగం భాగం కింద. ఇక్కడ ఈయన ఎవరు? ఈయన జుట్టు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది.
ఈ టెంపుల్లో రెండో స్ఫటికలింగం అనమాట. ఎండ తాకిందంటే శివలింగము బ్లూ కలర్లో మెరిసిపోతుంది. ఇలాంటిదే హైదరాబాద్ దగ్గరలో ఒకటి ఉంది. నేను వీడియో తీశాను కానీ దాన్ని పెట్టలేదు, అది కూడా పెడతాను చూడండి ఎలా ఉందో. పొద్దున్నే సూర్యకిరణాలు తాకిన వెంబడే ఆ శివుని లింగం అనేది మెరుస్తుంది, బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాగదేవతలు, ఇక్కడ ఇటువైపు రెండు, ఇక్కడ శివగణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీళ్ళు. ఇదే గుళ్ళో మనకు పురావస్తు శాఖ వాళ్ళ దగ్గర దొరికిన అన్ని విగ్రహాలను ఇక్కడ పెట్టారు చూడండి. చూడండి ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ తవ్వకాల్లో దొరికినటువంటి విగ్రహాలు. అసలు ఏవో కూడా తెలియకుండా ఉన్నాయి. కొన్ని అయితే తలలు కింద పడిపోయినాయి, తలలు కూడా పగిలిపోయి ఉన్నాయి కొన్ని. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఈ శిల్పాలు అలా పలిగిపోవడం చూస్తుంటే బాధగా ఉంది. ఇది చూడండి, ఐ థింక్ శివుని పాదాలు అయి ఉంటాయి. నంది విగ్రహం, నంది అయితే ఎన్ని ఉన్నాయో. బయట ఒక పెద్ద నంది కూడా ఉంది. కొన్ని శిలా శాసనాలు కూడా ఉన్నాయి ఇందులో. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ శివుని గుడి లాంటిది దొరికింది సపరేట్. కింద శివుని భాగం, లింగం భాగం కింద. ఇక్కడ ఈయన ఎవరు? ఈయన జుట్టు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది.